తుఫాను కారణంగా కొవ్వూరు నియోజకవర్గంలో దెబ్బతిన్న పొలాలకు 2,000 బస్తాల విత్తనాలు వస్తే వాటిని వైసీపీ నాయకులు పంచేసుకున్నారు. కొవ్వూరు టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు ఇంతా మల్లారెడ్డి వైసీపీ నాయకులపై మండిపడ్డారు. అదేవిధంగా డీసీఎంఎస్లో హమాలీలకు సంబంధించిన కూలీ డబ్బులు 2 కోట్లు వచ్చి ఉంటే వాటిని కూడా ఇవ్వకుండా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక 2 విషయాల గురించి ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. బాధాకరమైన విషయాలు. రైతుల్ని అన్ని రకాలుగా నట్టేట ముంచుతున్నటువంటి ఈ అధికార వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పేరుకి రైతుకు మేము అన్ని రకాలుగా మేలు చేస్తామని చెప్పే మాటే కానీ వాళ్ళ హిస్టరీలో లేదు ఈ పరిస్థితి. అయితే నిన్న మొన్న వచ్చినటువంటి మిచాంగ్ తుఫాను దాదాపుగా 2,000 బస్తాలు పైచిళ్ళకు మేము విత్తనాలు ఇవ్వడం జరిగింది. పంట పూర్తిగా నాశనం అయిపోయిన రైతులకు కూడా ఒక సీడు 200-250 రూపాయలు కట్టించుకొని మేము ఆ ఒడ్లు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అని చెప్పనే మాట మాత్రమే చెప్తున్నారు. వాళ్ళు ఏ చావైనా చావని ఏడైనా చావనివ్వండి అని చెప్పనే మాట. ఇకపోతే అది పక్కన పెడితే వచ్చినటువంటి ఒడ్లని అధికార వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రమే పంచుకున్నటువంటి పరిస్థితే. పూర్తిగా నష్టపోయినటువంటి రైతులకి ఎవరికి కూడా అవి అందినటువంటి దాఖలాలు లేవు. అయితే ఇక మొదటి విషయం, డీసీఎంఎస్ ద్వారా అలాగే డీసీఓ ద్వారా 2022లో జరిగినటువంటి వడ్ల కొనుగోళ్ళు వాటికి సంబంధించి డిఎం ఆఫీస్ నుంచి హమాలీల ఖర్చుల నిమిత్తం డీసీఎంఎస్ వాళ్ళకి 2 కోట్ల రూపాయల పైచిలకు డబ్బులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డీసీఓ వాళ్ళకి 5.5 కోటి పైచిలకు డబ్బులు ఇవ్వడం జరిగింది. కానీ ఈ 2 డిపార్ట్మెంట్ నుంచి రైతులకు 1 రూపాయి కూడా డబ్బులు ఈ రోజు కూడా అందలేదు. నిన్న మొన్నటి రోజున సుదీర్ఘంగా దాదాపుగా 1.5 సంవత్సరం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మేము జేసీ గారి చుట్టూ, కలెక్టర్ గారి చుట్టూ తిరిగితే ఒక వారం 10 రోజుల క్రితం ఓన్లీ హమాలీలు చాలా కొంతమందికి మాత్రమే వేశారు. డబ్బులకు సంబంధించి 8 కోట్ల రూపాయలకు సంబంధించి డబ్బులు ఏవయ్యానో ఎవరికి తెలియట్లేదు. జేసీ గారు పిలిచి డిఎం గారిని గతంలో జరిగినట్టుగానే డిఎం ఆఫీస్లో అవకతవకలు అదేవిధంగా ఉన్నాయి. 30 కోట్లు 40 కోట్ల రూపాయలు అప్పుడున్నటువంటి డిఎంలు తినేసినా కానీ వాళ్ళ మీద చర్యలు ఏదో తూతుమాత్రంగా తీసుకొని వాటిలో రికవరీ అయితే లేనే లేదు. అదేవిధంగా రైతులకు రూపాయి కూడా చెందినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు అదే తంతుగా మాకు కమిషన్లు వచ్చినాయి, మేము మాత్రమే ఈ డబ్బులు తినేయాలనే ఉద్దేశంతో డీసీఎంఎస్కి సంబంధించినటువంటి ఈ ఆఫీసులు కావచ్చు, డీసీఓలకు సంబంధించిన ఆఫీసులు కావచ్చు తినేసి గమ్ము కూర్చో ఉన్నారు. రైతులకు ఇవ్వండి అని అడిగితే నిన్న కాక మొన్న జేసీ గారు ఒళ్ళు బాగలు కొడితే ఒక్కొక్కరిని ఇప్పుడు రండి మీరు డబ్బులు మేము ఇస్తామని చెప్పనే మాట ఈరోజు చెప్తున్నారు. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. రైతుకి రైతు భరోసా అని చెప్పి ముష్టేసినట్టు ఒక 7,500 వేసేసి ఈ విధంగా రైతుల మీద పడి దోచుకునేటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వంలో ఏర్పడున్నాయి. అందుకు అనుగుణంగానే ఈ నాయకులు అధికారులు కూడా ప్రవర్తిస్తున్నటువంటి తీరు కనపడతా ఉంది. అయితే ఇప్పటికైనా సంతోషం, 1.5 సంవత్సరం క్రితం నుంచి పోరాటం చేస్తే ఈ డబ్బులు ఇప్పుడు ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఇకపోతే రెండో విషయం, రైతులందరికీ మనవి చేసుకుంటున్నాం. జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి రైతులందరూ కూడా ఈ సుదీర్ఘ పోరాట ఫలితం మీకు సంబంధించిన ట్రక్ షీట్లు, దానికి తోడు ట్రక్ షీట్లకి మీ బ్యాంక్ పాస్బుక్లు ఏ విధంగా అయితే గతంలో ఇచ్చున్నామో అవన్నీ కూడా ఇప్పుడు తీసుకొచ్చి మా దగ్గరికి ఇస్తే, ఎక్కడైతే సొసైటీలు ఉన్నాయో సొసైటీల ద్వారా డిఎం ఆఫీసుకి కానీ ఇవ్వగలిగితే మేము మళ్ళీ డబ్బులు ఇస్తామని చెప్పినట్టే నిన్న మొన్న వచ్చినటువంటి డిఎం గారు నేరుగా చెప్పడం జరిగింది. దయచేసి రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, మన దగ్గరికి ఒక్కొక్కరికి రావాల్సినటువంటి 10,000, 15,000, 20,000 రూపాయల డబ్బులు ఉన్నాయి. ఎందుకులే అని చెప్పని తిరిగి అలిచిపోయి, ఎందుకంటే ఈ బాధ కూడా 2022లో మార్చి కొనుగోలుకు సంబంధించి ఒడ్లు డబ్బులు రావాల్సి ఉంటే 6 నెలల పైచిలకు తీసుకున్నాం. ఇంకా బాడుగు డబ్బులు ఏమిస్తారని చెప్పి రైతులు వదిలేసినటువంటి పరిస్థితులు జరిగేటువంటి వ్యవహారం ఉంది. ఇందుకు అది ఇక్కడ మా అదృష్టం ఏంటంటే ఇక్కడ రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నారు. మా నియోజకవర్గంలో పూర్తి స్థాయి డెల్టా ప్రాంతమైనటువంటి ఈ దీంట్లో పెద్ద నాయకులందరూ కూడా మా నియోజకవర్గంలోనే ఉన్నారు. మా ఎమ్మెల్యే గారు కూడా దాని గురించి ఏమైనా పట్టించుకుంటారా, రైతులకు ఏదైనా చేద్దామని చెప్పింటే చేసే పరిస్థితి కూడా కళ్ళ ముందు కనపట్టలేదు. దయచేసి ప్రతి ఒక్క రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ కొవ్వూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి పోలారెడ్డి దినేష్ రెడ్డి గారు 1కి 10 సార్లు
జేసీ గారిని కలిసిన తర్వాత మాత్రమే ఇది ముందుకు నడిచింది. రైతులందరూ కూడా గుర్తుపెట్టుకోండి, అక్కడికి మీకు సంబంధించినటువంటి ట్రక్ షీట్లు, దానికి తోడు బ్యాంక్ పాస్బుక్, ఆధార్ కార్డుకి ఇస్తే ఖచ్చితంగా మీకు రావాల్సినటువంటి డబ్బులన్నీ కూడా చెల్లిస్తామని చెప్పి డిఎం గారు చెప్పున్నారు. మీ దగ్గరలో ఉండేటువంటి సొసైటీల ద్వారా ఇవన్నీ పంపించండి, లేదా మాకు అవి తీసుకొచ్చి ఇచ్చినా కానీ మేము డిఎం ఆఫీస్లో ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా రైతులు ఈ విజ్ఞప్తిని మన్నించి మీ డబ్బులు మీకు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.